మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యారా? స్థానిక సంస్థల ఎన్నికల్లోపు కారు దిగే ఆలోచనలో పడ్డారా? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ హైకమాండ్ స్పందించకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్నారా? ఇప్పటికే పలుమార్లు జాగృతి నేతలతో చర్చలు సాగించిన కవిత త్వరలోనే సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందా? అయితే ఏదైనా పొలిటికల్ పార్టీలో చేరుతారా, లేక కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారా అంటే అవుననే సమాధానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నేతల తీరుపై కవిత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలుగా ఏర్పడి తనను అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో రెండు గ్రూపులు తయారయ్యాయి. అయితే కవిత మాత్రం తాను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నానని ప్రకటించారు. ఇటీవల కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే ఆయనకు మద్దతుగా ధర్నా సైతం చేసి కేసీఆర్ కోసం ఎంతవరకైనా పోరాడతానని చెప్పుకున్నారు. అయితే కవిత విషయంలో మాత్రం గులాబీ లీడర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కవిత సభలు సమావేశాలకు వెళ్లడం లేదు. దాంతో కవితను బీఆర్ఎస్ కు దూరం చేస్తున్నారనే టాక్ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కవితపై నోరు పారేసుకున్నారు. ఆయన కామెంట్స్ ను అన్ని పార్టీల నేతలు ఖండించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ విషయంలో నోరు విప్పలేదు. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన కవిత గులాబీ పార్టీకి రామ్ రామ్ చెప్పే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఆర్డినెన్స్ కూడా రాబోతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే ఈ విషయం తెలియగానే కల్వకుంట్ల కవిత సంబరాలు చేసుకున్నారు. తాను చేసిన ఉద్యమం కారణంగానే దిగవచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందన్నారు. అయితే కవిత సంబరాలపై తీన్మార్ మల్లన్న విరుచుకుపడ్డారు. బీసీలతో కవితకు కంచం పొత్తు మంచం పొత్తు లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ తర్వాత తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేశారు కవిత అనుచరులు. అటు మల్లన్న కామెంట్స్ పై అన్ని పార్టీల నేతలు మండిపడ్డారు. కానీ ఇప్పటి వరకు మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించలేదు. కేటీఆర్ కనీసం ట్విట్టర్ లో కూడా ఈ టాపిక్ ను ప్రస్తావించలేదు. దాంతో కవిత తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఎమ్మెల్సీ కవితను తప్పించి కొప్పుల ఈశ్వర్ ను బీఆర్ఎస్ అధిష్టానం నియమించింది. ఇక నుంచి ఏం జరిగినా పార్టీ లైన్ నుంచే వెళ్లాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె కారు దిగే ఆలోచనలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమె ఫ్యూచర్ పాలిటిక్స్ పై ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. అదే విషయం.